ఉపాధ్యాయులకు వారి సమస్యల సమయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్. ఉపాధ్యాయులకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. యాదగిరిగుట్టలో ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జాక్టో నాయకులు, ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా, ఉపాధ్యాయ సంఘం నేతగా నిరంతరం ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర వహించానన్నారు. 2025 మార్చిలో జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఉపాధ్యాయులు, అధ్యాపక మిత్రులు అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంఘాల జాక్టో మిత్రులు చైర్మన్ సదానంద గౌడ్ గారు, సెక్రటరీ జనరల్ కృష్ణుడు గారు, మా జాక్టో పెద్దలు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ రమేష్ గారు, బ్రిజేష్ గారు, వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ మద్దతు ఇచ్చి 2025 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా జాక్టో మిత్రులు మద్దతు తెలియజేసి గెలిపించడానికి నడుం బిగించి ఈరోజు నాతో కలిసి రావడం జరిగింది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించుకొని ప్రచారం ప్రారంభించాం. నేను గతంలో టీటీజేఏసీ చైర్మన్గా, పిఆర్క్యూ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉపాధ్యాయుల పక్షాన నిలబడ్డాను. మొన్న సాధించిన 30% పిఆర్సీ, అదేవిధంగా 3 సంవత్సరాల వయసు పెంపులో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని సంఘాల యొక్క సమావేశం ఏర్పాటు చేయించి అది పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయించి సర్వీస్ రూల్స్ మీద, మొన్న జరిగినటువంటి బదిలీలు, పదోన్నతుల మీద అధికారులకు ఫోన్లు చేయించి అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయించడంలో కృషి చేశాను. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారి దగ్గర 12 నెలల వేతనాలకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పించాను. 6 నెలలు కేజీబీవీ టీచర్లకు ప్రసూతి సెలవు ఇప్పించడం జరిగింది. మరి ఈ రకంగా సమస్యల సాధనలో ముందుకు వెళ్తున్నా. ఇక ముందు కూడా నేను సాధించే సమస్యల్లో సిపిఎస్ రద్దు ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మా సిపిఎస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. కేజీబీవీ టీచర్లు, అదేవిధంగా ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు, మా ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీ, వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ సాధించేంత వరకు ఎంతటి పోరాటానికైనా దీక్షకైనా నేను సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా వేతనాలు అతి త్వరలో ఇప్పించే పనిలో ఉన్నాను, సాధించి పెడతాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హెల్త్ కార్డ్స్ సాధించడమే మా ధ్యేయం. 317లో పనిచేసే ఉపాధ్యాయులకు మరి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి దూర ప్రాంతాల నుండి తిరిగి వారికి అనుకూలమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు చేయడంలో ముందుంటాను అని చెప్పి తెలియజేస్తూ, మా ఇంటర్ జాక్, డిగ్రీ జాక్ మా మిత్రులకు ఏ సమస్య ఉన్నా వెన్నంటి ఉండి సాధిస్తాను అని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నా. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారం నా ముఖ్య ఉద్దేశం. ఆ ట్రైబల్ మిత్రులకు న్యాయం చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. 2025 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరికీ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.